శుకుడు, వ్యాసుడు కొడుకు శుకుడు కూడా అడుగు పెట్టేసి కూడా వ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ. ఎలాగా ఆయన చెప్పి తినకపోతే ఏం చేశాడు, జనక మహారాజు దగ్గర పంపాడు. చూసారా, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి విన్నా అసలు మనకి అసలు తెలియనే తెలియదు. ఒక పురాణం కింద మనం తీసుకుంటాం. అది భుజాన్ని వేసుకుని అదే మాటలు చెప్పుకుంటే తిరుగుతాం అనమాట. ఆయన అంటున్నాడు ఎలా ఎలా అది అసలు. ఇప్పుడు నేను ఈ విభజనలన్నీ కూడా అతడు పొందాడు ఇతడు పొందాడు ఆ మొత్తం రద్దు చేసి పడేస్తున్నాను, చేసేస్తున్నాడు, రద్దు చేస్తున్నాడు. అది పని చేస్తుందని నాకు లభిస్తుంది. ఆ సీమ తలుపులు తెరుచుకున్నాయని కొందరు అందులో ప్రవేశించాలని కూడా నాకు అనిపిస్తుంది. అప్పుడు ఇంకా అక్కడ సమస్య ఏమిటి ఇంకా అని. ఇక్కడ మీరు మెయిన్ పాయింట్లు వాళ్ళు గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పటిదాకా పంట సేనది, ఏవో విత్తనాలు పండి ఏవో పంటలు పండించారు, రకరకాల పంటలు పండించేశారు అందరూ ఆ భూమిలో. ఇప్పుడు అది పూర్తిగా ఆ పంట పండించడానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా మీరు కుప్పకూలు చేసుకున్నారు. ఆ పరికరాలు లేవు ఇప్పుడు మీరు పనిచేయటానికి, అక్కడ పనిచేయటానికి అది లేవు, సామాన్లు లేవు అక్కడ. మీకు అర్థమైందా? ఆ విత్తనాలు లేవు. ఆయన ఏమంటున్నాడు, విత్తనం లేకపోతే మరి ఆ చేను అది ఆ భూమి ఏమవుతుంది, బీడైపోతుంది కదా. ఏమన్నాడంటే మీరు ఏమి చెయ్యొద్దు, దాన్ని అలా బీడు పడిపోయి ఉండనివ్వండి, అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కానీ మీరు అడుగుతారు, నా శక్తి పరిమితం అయిపోయిందా, నేను కుంచుకుపోతున్నానా? చూసారు, మరి ఇన్నాళ్ళు ఉన్నది ఏమైపోయింది అని. ఇప్పుడు ఏం సమాధానం ఇచ్చాడండి దానికి? ఏమన్నా ఇంకో కొన్ని విత్తనాలు పట్టుకు చేయమన్నాడా ఏమన్నానా? ఆ బీడు భూమికి వదిలేయండి, అప్పుడే జరుగుతుంది. మీ శక్తి అక్కడ ఏమి కుంచుకుపోలేదు అక్కడ. అలా అడిగితే కుంచుకుపోతాను. ఇది మీకు అర్థమైంది కదా. ఇంకా ఇది ముందే టైం అయితే అయిపోయింది, ఒక పేజీ ఉంది, కొద్దిగా ఉంది, ఇంకా పెద్దం దీన్ని. ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు చాలా జాగ్రత్తగా విన్నారు కదమ్మా. విన్నట్లయితే ఇది నిజంగానే పనిచేయటం మొదలు పెట్టేస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నట్లే బిందువులు తయారు కావు, కేంద్రం లేనటువంటి నిర్కేంద్ర స్థితితోటి మీకు అక్కడ ఇంకా అది అక్కడ ఆల్రెడీ అక్కడ అది అలాగే ఉంది, నిర్కేంద్రంగానే ఉంది, కానీ అది మనం దాన్ని చూడలేదు కదా. అందుకని ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అమ్మా, ఈ మెయిన్ పాయింట్లు గుర్తుపెట్టుకోండి మీరు. మెయిన్ పాయింట్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు లాస్ట్లో చెప్పుకున్నది ఏమిటి ఎలాగా అనేది కాదు, ఇక్కడ ఒకటి పని చేస్తుంది. అది ఏమన్నాడు ఆయన, తాదాప్యత కాదు కాదు పంచుకోవటం అన్నాడు. అంటే కలిసి ప్రవహించటం. చూసారా, మీకు తెలివి ఉంది, ఎలాగా అనట్లు లేనప్పుడు ఆ సున్నితత్వం వేరుగా ఉంటుంది. తాదాప్యతలో ఉన్నటువంటి అది వేరు, దానికి భిన్నంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ప్రవహించేస్తుంది అనమాట. ఈ మెయిన్ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకటి చెప్పారు, ఇలా మన సత్సంగంలో ఉన్నారు ఇలాగా, ఆ ఉన్నవాళ్ళు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని అలాగే ఉండనివ్వండి, ఇంకే విత్తనాలు జిమ్మొద్దు అందులో. రసశక్తి ఏమీ ఆరిపోలేదు అందులో, ఎండిపోలేదు. అందుకని ఇప్పుడు రేపు సత్సంగం ఉండదు, మళ్ళీ నేను లింకు పెట్టేదాకమ్మా. హలో, రేపు సత్సంగం ఉండదమ్మా, మీరు అందరూ తెలుసుకోండి. మళ్ళీ నేను లింక్ పెట్టేదాకా ఒక 5-6 రోజులు ఉంటుంది. హలో, మీరు ఓంకారం చేసుకోండి అమ్మా.
శాంతి శాంతి. నమస్కారం అమ్మ. నమస్కారం. మెయిన్ పాయింట్లు గుర్తుపెట్టుకున్నామా, దాన్ని ఎలా ఉంచుకోండి చక్కగా. ఇప్పుడు మనం విన్నాం కదా, అంతా కూడా మళ్ళీ మీరు ఒక 5-6 రోజులు కొంచెం మంచి గ్యాప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకున్నామా.